హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరూ బాగుండాలని అనుకుంటున్నా. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళందరికీ మనం నువ్వుల లడ్డు చేసుకుందాం. కిలో నువ్వులు ఇలా చిటపటలాడేలాగా వేయించి తీసుకోవాలి. కిలో నువ్వుల లడ్డుకి 3/4 కిలో బెల్లం ఇలా చాక్ చేసుకొని పాకం పట్టేసుకుందాం ఫ్రెండ్స్. కరెక్ట్గా సరిపోతుంది. బెల్లం కరిగిందండి. దీంట్లో ఏమన్నా రాళ్ళగిన ఉంటాయేమో మనం వడవేసుకుందాం. ఒకసారి కడాయిలో వడవేసుకొని మళ్ళీ పాకం వచ్చిన తర్వాత లడ్డు కట్టేసుకుందాం. ఇలాగ నలకలు కొంచెం ఇలాచి పౌడర్ వేసేసుకుందాం. ఇది వేసినా వేయకుండా అవసరం లేదు, నాకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు, ఉంటే వేసుకోవచ్చు. కొంచెం ఇంట్లో చేసుకుని నెయ్యి కొంచెం వేసేసుకున్నాం. పాకం వచ్చేసింది, చూద్దాం. ముద్ద కట్టేస్తుంది కాబట్టి పాకం వచ్చేసింది. ఇలా రావాలి. స్టవ్ కట్టేసాను. నువ్వులు వేసేసుకుందాం. నువ్వులు వేస్తూ కలిపేస్తున్నాం. నేను కొంచెం నువ్వులు కొంచెం బరగ్గా పొడి చేసుకున్నా. ఇది ఇష్టం, చేస్తే చేయచ్చు, లేకుండా లేదు. మంచి బైండింగ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది, చేయకపోయినా వస్తుంది. పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. కొంచెం గోరువెచ్చగా అయ్యాక లడ్డు చుట్టేసుకుందాం. వాటర్లో డిప్ చేసుకొని లడ్డూలు కట్టేద్దాం. దీంట్లో ఎంత బెనిఫిట్ ఉంటుందంటే, బ్లడ్ చాలా తక్కువ ఉందన్నారు మా అమ్మాయి, కనుక నేను చేస్తున్నా. మీరు మీ పిల్లలకు అందరికీ చేసి పెట్టండి. నెలసరి రీసైకిల్కి చాలా పనిచేస్తుంది, కడుపు నొప్పికి పనిచేస్తుంది, బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి వీటితోటి. అందరూ చేసుకొని తినండి, ఆరోగ్యంగా ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇదివరకు లడ్డూలు పెట్టినా ఇంతకుముందు చాలా రోజుల క్రితం, మళ్ళీ పెడుతున్నా. చూడండి, మీరు చేసుకోండి. ఇంత కేజీ కాకపోయినా పర్వాలేదు. 1 కప్పు మనం నువ్వులు తీసుకున్నామంటే 3/4 కప్పు బెల్లం తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. అలా కూడా కాకపోతే మనం తీసుకున్న దానికి ఎన్ని తీసుకుంటామో అన్ని తీసుకొని పాకంలో చూసుకుంటూ మనం నువ్వులు పోసుకొని సరిపడా కలిపితే సరిపోతుంది. చేసుకొని తినండి, అందరూ హెల్తీగా ఉండండి. కిలో లడ్డూలకు 60-70 లడ్డూల దాకా వచ్చినాయండి. మీరు కూడా చేసుకొని చక్కగా తిని హెల్తీగా ఉండండి. చాలా వేడిగా ఉన్నప్పుడు మాత్రం చుట్టుకోకండి. నా చెయ్యికి ఇలా బొగ్గ వచ్చింది. మీరు ఇలా చేసుకోకండి. కొంచెం వేడి తగ్గినాక లడ్డూలు చుట్టుకొని తినండి, హెల్తీగా ఉండండి. నాకు మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్.